program is sponsored by Brother E. Salman Raju, Kottapeta, Kovur, West Godavari district. Salman Raju గారి కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక. This program is sponsored by Sister K. Prasanna Rani from Amravati Road, Nagaralu from Guntur district. This program is sponsored by Mr. and Mrs. Dayakar and Mani on his son's birthday, Patrick Manohar. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా మన జీవితాల్లో పరిస్థితి ఎలా ఉన్నాయి? మనం అనుకోవచ్చు, బ్రదర్ నేను ఎన్నో తప్పులు చేశాను, ఈ తప్పులు నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను చేసిన తప్పులు లేకపోతే నేను చేసిన పాపాలు బట్టి వ్యక్తిగతంగా, కుటుంబంగా, వైవాహికంగా ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చేసాయి బ్రదర్. కుటుంబం అంతా చెల్లా చెదరము అయిపోయింది బ్రదర్. అలాంటి పాపపు జీవితాన్ని నేను జీవిస్తూ వచ్చాను అని చెప్పి బాధపడుకుంటూ ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నారా? మీ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా మీకు తెలియక, నాలో ఉన్న పాపాన్ని నేను ఎక్కడ పశ్చాత్తాపపడాలి, నేను ఎక్కడ నాలో ఉన్న పాపాన్ని నేను ఒప్పుకోవాలి అని కూడా మీలో ఆ బాధ ఉందా? అలాంటి పరిస్థితుల్లో కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీరు పశ్చాత్తాపడి దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించేలాగా చేయడానికి యేసు అనుచరులు వారి ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, పరిశుద్ధంగా, అతి ముఖ్యంగా ఎలాంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ వచ్చిన కుటుంబాలు చెల్లా చెదరము అయిపోయినా మీరు ఒక్క పశ్చాత్తాప పడడం వల్ల, మీ పాపాన్ని మీరు ఒప్పుకోవడం వల్ల, దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించడం వల్ల తిరిగి మీ సంతోషం మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి మీరు రావాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే ఈ పాపపు జీవితంలోనే జీవిస్తూ ఆ పాపము అనే దాంట్లోనే ఒక గిల్టీ ఫీలింగ్, గిల్టీ కాన్షియస్లోనే వండుకుంటూ సంఘానికి కూడా వెళ్లకుండా మీరు మానివేశారా? ప్రతి మానవుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాతానుడు చేసేది ఏంటిది అంటే పాపము అనే దాన్ని మార్కెటింగ్ చేస్తాడు. ఆ మార్కెటింగ్ చేసే దానికి ఆకర్షింపబడిపోయి దానిని మనము కొనుక్కుంటాం. కానీ మన దేవుడు, ఆయన మహిమా స్వరూపుడు, ఆయన కుమారుడిని ఈ లోకంలోకి పంపించి ఆ స్వేచ్ఛని తిరిగి మన జీవితాల్లో తీసుకొని రావడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేశారు. కాబట్టి మనము ఆ పాపము అనే దాన్ని సాతానుడు మార్కెటింగ్ చేస్తుంటే ఎలాంటిది మనము ఎంచుకుంటున్నాం, ఎలాంటి నిర్ణయాలు మన జీవితాల్లో మనం తీసుకుంటున్నాం అనేది ఆలోచించాలి. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయామని చెప్పి తొందరపాటు నిర్ణయాలు, ప్రేమ అని చెప్పి ఇష్టానుసారమైన నిర్ణయాలు మనము తీసుకొని దేవునికి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా మనం ఏ నిర్ణయము తీసుకున్నా సాతానుడు తీసుకొచ్చే శోధనకి మనము లొంగిపోయినట్టే. కాబట్టి సాతానుడికి ఆ శక్తి ఇవ్వకుండా దేవునికి మహిమార్థంగా, దేవుని బిడ్డలుగా ఈ రోజు నుంచే మనము జీవిస్తాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నా దేవుడు సజీవుడుగా ఉన్న దేవుడు, నా దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు అనే నమ్మకంలో మమ్మల్ని ఉంచినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల్ని మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వచ్చి విజ్ఞాపన చేస్తున్నాం. కుటుంబాన్ని అర్థం చేసుకోకుండా కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రవ్వా, మీకు అపకీర్తి తెచ్చే విధంగా జీవిస్తున్నాము ప్రవ్వా. మమ్మల్ని మీరు క్షమించమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా. మా కుటుంబాలని మీరు మార్చండి. కుటుంబ వ్యవస్థలో ప్రవ్వా ఏ సాతానుడు అయితే తిష్ట వేసుకొని ఆ సాతానుడు శక్తుల నుంచి మాకు విడుదల మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా. ఈ ప్రార్థన అవసరతల్లో పంపించిన వారిలో ప్రాముఖ్యంగా కాంతామణి గారు నడుము నొప్పితోని బాధపడుతుంది, డి సరోజిని గారు షుగర్తోని బాధపడుతున్నారు, కరుణాకర్ గారు వివాహము కొరకు, రత్నశీల గారి భర్త చనిపోయారు, జాబ్ లేదు, 3 పిల్లలు యవనస్తులు, వారి జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం. రత్నమ్మ గారికి
నరాల బలహీనత, హేమలత గారికి ఆర్థరైటిస్తోని బాధపడుతున్నారు, వారి స్వస్థత కొరకై. వెంకట్రావు త్రాగుడికి బానిసై నుండి విడుదల కొరకు. ప్రేమ కుమారి గారి కుటుంబంలో శాంతి సమాధానం కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, సమాధానం లేదు, శాంతి లేదు, అతి ముఖ్యంగా ప్రేమ లేకుండా ప్రవ్వా మీరు లేకుండా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రవ్వా. మీరు లేనందువల్ల ప్రవ్వా సాతాను శక్తులకి వారు లొంగిపోయి జీవిస్తున్నారు. ఈరోజే ప్రవ్వా మిమ్మల్ని ఆహ్వానించే హృదయము వారి జీవితాల్లో దయచేయండి ప్రవ్వా. వారు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించేలాగున వారిని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కె ప్రసన్న రాణి గారు, అమరావతి రోడ్, నాగరాలు, గుంటూరు నుంచి. వారి కుమార్తెలు కేరీ, డేజీ, వారిద్దరు చదువులు, మంచి జ్ఞానము, ముఖ్యంగా రక్షణ, ఆత్మీయ ఎదుగుదల కొరకు, భవిష్యత్తు కొరకు ప్రార్థించమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు ప్రవ్వా. యవ్వన బిడ్డలు చిన్ననాటి నుండే భయభక్తుల్లో పెరిగి ప్రవ్వా ఆత్మీయంగా పెరిగి మీకు మహిమార్థంగా జీవించేలాగా వారిని నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రవ్వా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వి సాల్మన్ రాజు గారు కొవ్వూరు నుంచి ప్రవ్వా ఈ ప్రోగ్రామ్ని కూడా స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతని మీరే తీర్చిదిద్దమని, ఏ కొలతలు ఈ రెండు కుటుంబాలలో ఉంటే అవి తొలగించమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా. ఈరోజు ఈ ప్రోగ్రామ్ వీరు స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించును గాక. మీలో చాలా మంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఎందుకు ఈ విధంగా పేర్లని చదివి ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఏకీభవించమని అడుగుతున్నారు అని. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం అందరం కలిసి ప్రార్థన చేస్తామో దేవుడు స్వస్థతలు, అద్భుతాలు చేస్తారు. దానికి ఒక ఉదాహరణ ఇంటర్ ఎగ్జామ్స్. ఎంతో మంది అత్యున్నతమైన మార్క్స్లో పాస్ అయ్యారు. దానికి ఎవరికి మహిమ, ఘనత, ప్రభావాలు చెందాలి. మానవుడు చేసింది ఏదీ లేదు. మనం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా దేవుడు చిత్తం ఉంటేనే, దేవుడు దానికి అనుగ్రహిస్తేనే తప్ప అవన్నీ జరగవు. కాబట్టి మనం ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థనని ఆలకించి ఎంతో మంది యవన బిడ్డలని అత్యున్నతమైన మార్క్స్తోని పాస్ చేశారు. అదేవిధంగా ఎంసెట్ ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు కూడా ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు శనివారం రోజు మేము చేస్తున్నాం. కాబట్టి ఏ ఎంబీబీఎస్, ఏ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కొరకైతే కష్టపడి యవన బిడ్డలు రాశారు, దేవుడు మీకు మీ ఆశకు తగ్గట్టు మంచి కాలేజీలో మంచి ర్యాంక్, మంచి సీట్ మీకు రావాలని యేసు అనుచరులుగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈ యేసు అనుచరుల సంస్థ కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని, విశ్వాసములో ఎక్కడ కూడా మేము తల్లడిల్లకుండా విశ్వాసముతోనే ముందుకు కొనసాగేటట్టు, విశ్వాసముతోని సువార్త పరిచర్య నమ్మకంగా దేవునికి మహిమార్థంగా చేసేటట్టు మా కొరకు మీరు ప్రార్థించమని నా మనవి. నా వాక్య అంశం అండర్స్టాండింగ్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాన్ని మనము అర్థము చేసుకోవాలి. దీని కొరకు మనము ధ్యానించాం. ఒక కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ ప్రేమ, ఐక్యతలతోని అత్యున్నతమైన స్థానంలో ఆశీర్వదింపబడ్డ కుటుంబాలు గత కాలంలో ఉండేవి. ఎందుకు అనగా పెద్దలకి గౌరవం ఇచ్చడం, తల్లిదండ్రుల మాటలు విని వారందరూ కలిసి ప్రేమ, ఐక్యతతోని ఉండేవారు. మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు సరిదిద్దుతారు, మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు క్రమశిక్షణలో పెడతారు, ఎందుకు మనం మన కుటుంబాన్ని అర్థము చేసుకోవాలి అనగా మొట్టమొదటిగా వారు మనల్ని దేవుడిచ్చు బహుమానంగా చూస్తారు. కాబట్టి మనం వారిని అర్థము చేసుకోవాలి. ఏ సంబంధం కూడా ఒక బ్యాంకు లోన్ లాంటిది కాదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ కుటుంబము నడిపించాలన్నా ఒక మాన్యువల్తోనే వచ్చేది కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయాలి, అలా చేయాలి అనేది ఒక కుటుంబ వ్యవస్థలో ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కేవలం ప్రేమతోని, ఐక్యతతోని, శాంతి సమాధానంతోని ఒక కుటుంబము నడుస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఎందుకు మన కుటుంబాన్ని మనం అర్థము చేసుకోవాలి అనగా, మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినా, పాపంలో మనము జీవిస్తున్నా, ఇంకా నాతో ఇది కాదు, ఇంకా నేను ఇది చేయలేను అని మనం అనుకునేటప్పుడు మన కుటుంబమే మనతోని నిలబడి మనల్ని ప్రోత్సహిస్తుంది. నువ్వు ఇది చేయగలుగుతావు, నీలో ఈ సామర్థ్యం ఉంది అని మనల్ని ప్రోత్సహించేది మన కుటుంబమే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యవనస్తులు మనం ఈ రోజుల్లో గమనిస్తే, నా తండ్రి, నా తల్లి ఎంతో క్రమశిక్షణలో పెడతారు, ఎంతో స్ట్రిక్ట్ అన్నయ్య, వారు మాతో సరిగ్గా ఉండరు, ఇలా ప్రవర్తిస్తారు, అలా ప్రవర్తిస్తారు అని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ యవనస్తులకు ఉంది. ఎందుకు వారికి కంప్లైంట్ ఉంది అనగా, నాతో పాటు
హీబ్రూ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. నో డిసిప్లిన్ ఈజ్ ఎంజాయబుల్ వైల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ పెయిన్ఫుల్ బట్ ఆఫ్టర్వర్డ్ దేర్ విల్ బి ఏ పర్ఫెక్ట్ హార్వెస్ట్ ఆఫ్ రైట్ లివింగ్ ఫర్ దోస్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ వే. దేవుని నామానికి స్తోత్రం. క్రమశిక్షణ అనేది ప్రారంభం దినాల్లో ఎంతో కఠినంగా, ఎంతో బాధగా మనకి అనిపిస్తుంది. కానీ ఆ క్రమశిక్షణకి అనుగుణంగా కానీ మనము జీవించగలిగితే ఒక ఫలభరమైన జీవితాన్ని, ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ని మనము జీవించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, అన్నయ్య క్రమశిక్షణలో పెడుతుంటే ఎంతో బాధ కలుగుతుంది, కానీ ఆ క్రమశిక్షణలో ఉంటే మాకేంటిది లాభం అనే ఒక ప్రశ్న ప్రతి యవనస్తుడికి, ప్రతి కుటుంబ సభ్యుడికి ఉండొచ్చు. ఆ జవాబు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని మనం చూద్దాం. ఇక్కడ ఒక తండ్రి తన కూతురు కోసము ఒక స్కూల్లో అడ్మిషన్కి వెళ్ళాడు. తన కూతురికి కళ్ళు కనపడవు. స్కూల్కి వెళ్ళాక ఒక ఉపాధ్యాయురాల దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా కూతురికి ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలి, తను చూడలేదు అని అన్నప్పుడు ఆ ఉపాధ్యాయురాలు ఇచ్చిన జవాబు, మీరు తనని ఒక కళ్ళు కనపడని స్కూల్లో వేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అన్నప్పుడు ఆ తండ్రి అన్నాడు, నా కూతురు కూడా ఈ లోకంలో అందరి వలె జీవించాలి, కళ్ళు లేవు అని చెప్పి నిరాశ పడిపోకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి, దేవుడికి మహిమార్థంగా తను జీవించాలి, అందుకే ఈ స్కూల్లో తనకి అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగాక ఆ ఉపాధ్యాయురాలు ఆ స్కూల్లో తనకి అడ్మిషన్ ఇచ్చాక ఆ తండ్రి ప్రతిసారి ఆ కళ్ళు కనపడని యవనస్తురాల్ని ఎంతో బలపరుస్తూ తను ఈ లోకంలో కళ్ళు ఉన్నవారు వలె జీవించాలి, తనకు ఒక లోపం ఉంది అనే విధంగా జీవించకూడదు అనే విధంగా తనకి జీవితం అనేది నేర్పిస్తున్నారు. కొన్నిసార్లు ఒక్కదాన్ని తనని వదిలేసేవాడు, ఎందుకనగా ఒక్కతే తను నడవడము నేర్చుకోవాలి, ప్రతిసారి ఇంకొక వారి మీద ఆధారపడకుండా తనకే తాను జీవించాలి అనే విధంగా తనని పెంచుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు ఆ కూతురికి ఎంతో కష్టముగా నా తండ్రి ఏంటిది ఇంత కఠినస్తుడు అని చెప్పి తనకు అనిపించేది. ఒకానొక రోజు ఆ కూతురు ఆ తండ్రితో అన్నది, నాన్న నేను ఇంకా స్కూల్కి వెళ్ళను, అందరి వల్లే నేను లేను కదా, నాకు కళ్ళు కనపడవు కదా, వారికి కళ్ళు కనపడతాయి కాబట్టి నేను ఉండలేను నాన్న అని చెప్పి అని అన్నది. కానీ ఆ తండ్రి అన్నాడు, నువ్వు కళ్ళున్న వారి వలె నువ్వు కూడా జీవించాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నేను ఇంత ప్రయాస పడేది నేను లేనప్పుడు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి, ఇంకొకరి మీద ఆధారపడకుండా నువ్వు జీవించాలి, ఎందుకనగా నువ్వు దేవుడిచ్చు బహుమానము నాకు, నిన్ను ప్రోత్సహిస్తూ నిన్ను ఆదరిస్తూ ఇతరులకి ప్రేరేపణగా నువ్వు జీవించాలి అని చెప్పి తనకు నేర్పిస్తూ వచ్చాడు. ఒకానొక రోజు ఆ తండ్రి మరణించాడు. మరణించినప్పటికీ ఏ కష్టమైతే ఆ తండ్రి పడ్డాడు, ఆ కష్టానికి ఫలితంగా ఈరోజు ఆ యవనస్తురాలు ఒక ఉన్నత స్థాయిలో ఉంది, దేవునికి మహిమార్థంగా ఆ యవనస్తురాలు జీవిస్తుంది. ఇది ఒక నిజమైన గాథ. ఈరోజు నా జీవితంలో మన కుటుంబాన్ని అర్థము చేసుకుంటున్నామా? మన కుటుంబం మనల్ని క్రమశిక్షణలో పెట్టేది, మన కుటుంబము మనల్ని సరిదిద్దేది, మన కాళ్ళ మీద మనము నిలబడడానికి, దేవుడికి మహిమార్థంగా మనము జీవించడానికే వాళ్ళు మనల్ని క్రమశిక్షణలో పెట్టేది, మనల్ని సరిదిద్దేది. కానీ మనము వారిని అర్థము చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ఈరోజు కానీ మన కుటుంబాన్ని మనం అర్థము చేసుకోకపోతే వారిని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, దేవుడైన యేసు ప్రభువారు ఈ భూలోకంలో మానవ రూపంలో వచ్చినప్పుడు శిష్యులకు కూడా అన్నీ నేర్పించారు. ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా క్షమించాలి, ఏ విధంగా శోధనని ఎదుర్కోవాలి, ఏ విధంగా కష్టాలలో మనము ఉండాలి, ఓర్పు సహనము నిరీక్షణ కలిగి మనము జీవించాలి అనేది యేసు ప్రభువారు ప్రతి మానవాళికి జీవించి నేర్పించారు. కొన్ని విషయాలు మనకు కఠినంగా అనిపించవచ్చు, కొన్ని విషయాలు మనము వీటిని ఫాలో కావాలి, వాటిని అనుసరించాలి అంటే మనకి కఠినంగా అనిపించవచ్చు. కానీ ఏ జీవితాన్ని అయితే యేసు ప్రభువారు జీవించి మనకి నేర్పించారు అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఏ విధంగా మనము ప్రేమించాలి, షరతులు లేకుండా మనము ప్రేమించాలి, షరతులు లేకుండా మనము క్షమించాలి అనేది మనము నేర్చుకున్నామా దేవుడి దగ్గర? పాపుల్ని ప్రేమించి లోకంలోకి దేవుడు వచ్చారు. అనారోగ్యంలో ఉన్నవారికే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరము లేదు అని దేవుడు ఇక్కడ చెప్పారు. కాబట్టి నా జీవితాల్లో ఆ కుటుంబము మనకి అవసరము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కుటుంబంలో దేవుడు మనల్ని ఏర్పరిచినప్పుడు, ఒక భర్తగా ఒక భార్యగా మనకి జతపరిచినప్పుడు మనము ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఈ లోకంలో తల్లిదండ్రులు లేకుండా ఎంతో మంది ఉన్నారు, అనాథులుగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ
దేవుడు మనకు ఒక తల్లితో, ఒక తండ్రితో, ఒక తోబుట్టులతో మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఈరోజు మూడో అంశం, ఎందుకు మన కుటుంబాన్ని మనం అర్థం చేసుకోవాలి అనగా, వారు మనల్ని ఓదారుస్తారు, వారు మనల్ని ఆదరించేవారు. ఈ లోకంలో దేవుడు తర్వాత ఎవరైనా మనల్ని ఆ విధంగా ఆదరిస్తారు, ఆ విధంగా ఓదారుస్తారు అనగా అది మన కుటుంబమే. కాబట్టి ఆ కుటుంబాన్ని మనము అర్థము చేసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. నాతో పాటు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. హీఈస్ అవర్ కంఫర్టర్. మన దేవుడు మనల్ని కంఫర్ట్ చేసే అంతగా ఈ లోకంలో ఎవరు చేస్తారనగా అది మన కుటుంబము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది తాత్కాలికమైన లోకం. ఈ తాత్కాలికమైన లోకంలో ఉన్నంత కాలం దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు. మనం ఆ కుటుంబాన్ని అర్థము చేసుకుంటున్నాము. ఆ కుటుంబాన్ని అర్థము చేసుకొని దానికి అనుగుణంగా మనము జీవిస్తున్నాము. మనల్ని ఒక బహుమానంగా భావించేవారు, మనల్ని ప్రోత్సహించేవారు, మనల్ని ఆదరించి మనల్ని ఓదార్చేవారు మన కుటుంబం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం చిన్ననాటిలో ఉన్నప్పుడు గమనిస్తే, మనం ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా కింద పడ్డామనుకోండి, మనకి ఆ మోకాళ్ళంతా రాసుకొని పోయిందనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి పరిగెళ్తామా? లేదు కదా. ఎవరి దగ్గరికి వెళ్తాం? మొట్టమొదటిగా మన కుటుంబం దగ్గరికి వెళ్తాం. అవునా? ప్రతి వారు గమనిస్తే మన కుటుంబం దగ్గరికి, మన తల్లి కానీ మన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ రాయినో ఆ నేలనో కొడుతుంటారు. ఎందుకు కొట్టావు అని చెప్పి. లేకపోతే మనల్ని ప్రోత్సహిస్తుంటారు. నువ్వు చాలా బలమైన వాడివి, నీకేమి కాదులే అనే విధంగా మనల్ని ఆదరిస్తూ మనల్ని ప్రోత్సహిస్తుంటారు. లేకపోతే ఏదైనా కుక్క మన వెంపటి వచ్చినా, లేకపోతే ఏదైనా సైకిల్ మనం తొక్కుతున్నప్పుడు మనం కింద పడ్డా మనం వెళ్ళేది మొట్టమొదటిగా మన కుటుంబము దగ్గరికి. అదేవిధంగా మనం పెద్దగా అయ్యాక మనం కింద పడకపోవచ్చు, కానీ మన హృదయాలకి ఎన్నో గాయాలు మనకి తగులుతుండొచ్చు. ఆ హృదయానికి గాయము తగిలినప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళ్తున్నాం? మనము నిరాశ నిస్పృహలో అనేది మనము జీవిస్తున్నప్పుడు మన కుటుంబం దగ్గరికి మనం వస్తున్నామా? మనల్ని అర్థము చేసుకునే కుటుంబం ఒకటి దేవుడు మనకి ఇచ్చారు అనేది మనము తెలుసుకుంటున్నామా? ఆ ఇరిగిపోయి నలిగిపోయి ఉన్న మనసు, ఆ గాయపడ్డ హృదయాన్ని ఓదార్చేది దేవుడు తర్వాత మన కుటుంబము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి పాపము మనము చేసిన, ఎన్ని తప్పులు మనము చేసిన, కుటుంబానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తించిన, ఇంటిలోంచి మనం వెళ్ళిపోయిన, ఇంటిలోంచి మనం పారిపోయినా ఎల్లప్పుడూ మన కుటుంబం 2 చేతులు జాపి మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. మన తప్పులో మనల్ని ఓదార్చి మనల్ని ప్రోత్సహిస్తుంది. నువ్వు చేసింది తప్పైనా పర్వాలేదు, నీకు క్షమాపణ దేవుడి దగ్గర దొరుకుతుంది అని చెప్పి మనల్ని ఓదార్చి మనల్ని ప్రోత్సహించేది మన కుటుంబమే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మన పాపములు, మనం చేసిన మోసాలలో మనల్ని హద్దుకోనేది మన కుటుంబమే. మీరు గమనించండి, మన కుటుంబ సభ్యులు కాకుండా ఎవరినైనా మనము మోసము చేసినా, ఎవరి పట్ల అయినా మనం దురుసుగా ప్రవర్తించినా వారు ఊరుకుంటారా? మోసము చేస్తే దానికి ప్రతీకారం వారు ఇస్తారు. మోసము చేస్తే వారు మనల్ని ద్వేషిస్తారు. మోసము చేస్తే వారు మనల్ని క్షమించకుండా మనల్ని దూరపరిచేస్తారు. గమనించండి, స్నేహితులు కూడా అలానే చేస్తారు. కానీ మన కుటుంబము మాత్రం ఎంత మోసము చేసినా, ఎంత పాపము చేసినా, వారిని ఎంత బాధ మనము పెట్టినా తిరిగి మనల్ని హద్దుకునేది, తిరిగి మనల్ని ప్రేమించేది మన కుటుంబమే అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కుటుంబాన్ని, ఓదార్చే కుటుంబాన్ని, మనల్ని ఆదరించే కుటుంబాన్ని మనం అర్థము చేసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. 4వ విషయం, మనం ఎందుకు మన కుటుంబాన్ని అర్థము చేసుకోవాలి అనగా, ఆ కుటుంబం మనల్ని పురుగొల్పుతుంది. అనగా why we have to understand our family is because we are just. ఒకనొక రోజు ఒక ధనవంతుడు ఒక కాంపిటీషన్ పెట్టాడట. తన దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్లో అన్ని ముసలిని వేసాడంట. ముసలిని వేసి అక్కడ ఉన్న ఆ ఊరిలో ఉన్న యవనస్తులందరినీ పిలిచాడంట. పిలిచి ఎవరైతే ఈ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టి అటువైపు వస్తారో వారికి నా ఆస్తిలో సగం ఆస్తి నేను ఇస్తాను అని అన్నాడట. లేకపోతే నా కూతుర్ని వివాహం చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తాను అని అన్నాడట. అన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న వారందరూ భయపడిపోయారంట. ఎవడైనా తెలివున్నవాడు ఎవడైనా ఈ ముసలిల మధ్యలో ఈత కొడతాడా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి వారిలో వారు నవ్వుకున్నారంట. సడన్గా ఒక యవనస్తుడు ఆ నీళ్ళల్లో దిగిపోయాడంట. దిగిపోయి ఈత కొడుతూ కొడుతూ అటువైపు వచ్చేసాడంట. అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటండి ఇంత యవనస్తుడు, ఇంత ధైర్యం కలిగిన వాడు, తనని చూసి ఎంతో నేర్చుకోవాలి అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారంట. కొట్టాక ఆ ధనవంతుడు ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చాడంట. వచ్చి నీకేమి కావాలి అని అడిగాడంట.
నా ఆస్తిలో సగం ఆస్తి నీకు ఇస్తాను, అది కావాలా అంటే నాకు వద్దు అని అన్నాడంట. ఎందుకు వద్దు అంటున్నావు? లేకపోతే నా కూతురు నీకు కావాలా అని అడిగాడంట. లేదంటే నాకు మీ కూతురు కూడా వద్దు అని అన్నాడు. అయ్యో, నా కూతురుని వద్దంటున్నావు, నా ఆస్తిని వద్దంటున్నావు, నేను ఈ విసిరిన ఆ ఛాలెంజ్కి వద్దంటున్నావు, నీకు ఏమి కావాలి మరి అని నన్ను అడిగాడంట. అతను ఇచ్చిన జవాబు, నేను అక్కడ నిలబడ్డప్పుడు నా వెనుక నుంచి నన్ను ఒకడు తోసేశాడు, వాడు కావాలి నాకు అని అన్నాడంట. అంటే మనం గమనించాలి, మన జీవితాలు ఎవరు మనల్ని మోటివేట్ చేస్తున్నారు, ఎవరు మనల్ని పురిగొల్పుతున్నారు, ఏ విధంగా మనల్ని పురిగొల్పుతున్నారు. కుటుంబ సభ్యులుగా మనము గమనించాలి. తల్లిదండ్రులుగా ఉన్నవారు, పిల్లలు నేర్చుకునేది మన కుటుంబము నుంచే. ఒక యవనస్తుడు యవనస్తురాలు మనల్ని ప్రేరేపణగా తీసుకుంటున్నప్పుడు ఏ విధమైన జీవితాన్ని కుటుంబంగా మనము జీవిస్తున్నాం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా నిన్ను చూసి ఇతరులు ప్రేరేపింపబడేటట్టు మన జీవితము ఉందా అనేది ఆలోచించాలి. ఆ విధంగా లేకపోతే ఈరోజు మన జీవితాన్ని ఇతరులు ప్రేరేపింపబడే విధంగా మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన వైవాహిక జీవితాన్ని మనము మార్చుకుందాం. మన కుటుంబంలో ఉన్న సభ్యులు ఎందుకు మనల్ని అర్థము చేసుకోవట్లేదు అనగా, వారిని పురిగొల్పేటట్టు, వారిని మోటివేట్ చేసేటట్టు, వారిని ప్రేరేపించేటట్టు మన కుటుంబ జీవితము లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న సలహా తల్లిదండ్రులకి, చిన్నవాడైనా మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇతరులని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు మనము కోపంలో పోయి క్రమశిక్షణ అనేది చేయకూడదు. ఎందుకనగా కోపంలో మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. కాబట్టి అది ఇతరుల మీద ఎంతో చెడైన ప్రభావం కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం పెద్దవారు గమనించాల్సింది, మనం ఎప్పుడైనా క్రమశిక్షణ పెట్టేటప్పుడు సమయాన్ని, సందర్భాన్ని మనము చూసుకోవాలి. చాలామంది కుటుంబాలలో గమనిస్తే పిల్లల యొక్క స్నేహితుల ముందు, లేకపోతే చుట్టాల ముందు, లేకపోతే బంధుమిత్రుల ముందు క్రమశిక్షణ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని తిడుతూ ఉంటారు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు అని చెప్పి ఒక అవమానకరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు కానీ అలా చేస్తే ఎంతో చెడు ప్రభావం పిల్లల మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ పడుతుంది అనేది గమనించాలి. చాలామంది భార్య భర్తలని నేను గమనించినప్పుడు భార్య కానీ భర్తతోని, భర్త కానీ భార్యతోని కానీ సమయాన్ని, సందర్భం చూసుకోకుండా వారిని క్రమశిక్షణలో పెట్టేటట్టు ప్రవర్తిస్తుంటారు. ఇవి ఎంతో చెడు ప్రభావం మన మీద అవుతుంది అనేది మనము గమనించాలి. చివరిగా మనము క్రమశిక్షణ పెట్టేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాతో పాటు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కాబట్టి నేను చాలా మంది కుటుంబాలలో గమనించినప్పుడు కోపంలో సరిదిద్దేటప్పుడు, కోపంలో క్రమశిక్షణలో పెట్టేటప్పుడు, కోపంలో ఏదైనా వాదనలు చేసేటప్పుడు వారి నోటికి అదుపు ఉండదు. దుర్భాషలాడడం, లేకపోతే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడడం, అవి ఎంతో చెడు ప్రభావం మన కుటుంబం పైకి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్నయ్య భలే చెప్పారు, మా కుటుంబంలో ఇవన్నీ ఉన్నాయి. మా తండ్రి కోపంలో ఏదేదో మాట్లాడి మమ్మల్ని ఏదో క్రమశిక్షణలో పెట్టారని చెప్పి ఆ కోపంలో మమ్మల్ని కొడుతున్నాడు అన్నయ్య. లేకపోతే చుట్టాల ముందు, బంధుమిత్రుల ముందు, లేకపోతే మా స్నేహితుల ముందు నా భర్త, నా భార్య, లేకపోతే నా తల్లి, నా తండ్రి తిడుతున్నారు బ్రదర్. లేకపోతే వారి స్నేహితుల ముందు నా కుమారుడు, నా కుమార్తె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బ్రదర్ అని చెప్పి మీరు చాలామంది అంటుండొచ్చు. అవును, మానవులే తప్పులు చేసేది. కానీ ఆ మానవుడు తప్పులు చేసినప్పుడు దానికి ఒక మందు కూడా ఉంది. ఆ మందే క్రీస్తు యొక్క రక్తం. ఎవరైనా తప్పులు చేస్తారు. తప్పులు చేశారు కాబట్టి తప్పుల్ని పట్టుకొనే మనం కూర్చోవడం కాదు. తప్పులు చేశారు అని చెప్పి కుటుంబాన్ని నుంచి వేరైపోవడం కాదు. తప్పులు చేశారు అని చెప్పి కుటుంబంతో కొట్లాడుకొని భార్యాభర్తలుగా విడిపోవడం అనేది దానికి సరైన జవాబు కాదు. మానవులే తప్పులు చేసేది. జంతువులు తప్పులు చేసినా ఏమిలా, వారికి పశ్చాత్తాపము లేకపోతే వారికి రక్షణ అనేది లేదు. ఆ అవకాశము దేవుని రూపంలో సృష్టింపబడ్డ మానవుడికే ఉంది. కాబట్టి మానవుడు తప్పు చేస్తే ఆ మానవుడు తప్పుకి ఒక జవాబు, ఒక మందు ఆ క్రీస్తు యొక్క రక్తము అనేది తెలుసుకోవాలి. ఆ మానవుడిని ప్రేరేపించే విధంగా మన కుటుంబ జీవితం, మన వ్యక్తిగత జీవితాన్ని మనము మార్చుకోవాలి. ఆ మానవుడిని ప్రేరేపించే విధంగా, ఆ మానవుడు మన కుటుంబాన్ని అర్థము చేసుకునే విధంగా మన కుటుంబ వాతావరణాన్ని మనము మార్చుకోవాలి. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితాలు, నా కుటుంబంలో కుటుంబాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవచ్చు. అనారోగ్యంలో మన కుటుంబాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఉండొచ్చు. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోనే మన కుటుంబాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవచ్చు. వైవాహిక జీవితంలో వచ్చిన కష్టాలు బట్టి మన కుటుంబాలు అర్థం చేసుకునే పరిస్థితి మనం ఉండొచ్చు. కానీ
మన జీవితాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏ దేవుడిచ్చిన బహుమానంగా మనల్ని మన కుటుంబం చూస్తుంది, ఏ విధంగా అయితే మన కుటుంబం మనల్ని ప్రోత్సహిస్తుందో, ఏ విధంగా అయితే మన కుటుంబం మనల్ని ఆదరించి, ఏ విధంగా అయితే వారు మనల్ని ప్రేరేపిస్తారు, మనల్ని పురుగొల్పుతారు, వెనుక ఉండి ఏ విధమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం, మనము నాశనమైపోయిన జీవితాన్ని, చచ్చిపోయి ఉన్న జీవితాన్ని, మన జీవితం కంపు కొడుతున్నా పర్వాలేదు, మన కుటుంబం మాత్రం మనతో నిలిచి పర్లేదురా, నువ్వు అంతా నష్టపోయినా పర్వాలేదురా, నువ్వు అన్నీ కోల్పోయినా పర్వాలేదురా, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని చెప్పి మనల్ని ఓదార్చి, మనల్ని ప్రేరేపణ మన జీవితాల్లో కలిగించి, అలాంటి కుటుంబంగా మన కుటుంబం మారాలి అనగా ఈ రోజే ఉన్న పాటున ఉన్న చోటున కుటుంబం అంతా మన పాపాల్ని మనం ఒప్పుకుందాం, దేవుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. ఈరోజు కుటుంబములో ఉన్న సంబంధాలు ఒక ఆరోగ్యం లాంటిది అనేది మనం మర్చిపోకుండా, ఏ ఆరోగ్యం అయితే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం, ఈ ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మరణించాల్సిందే. కానీ ఈ సంబంధాలలో మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తే, ఈ సంబంధాలలో ఏదైనా భేదాభిప్రాయాలు, ఏవైనా విభేదాలు వచ్చినప్పుడు దానికి వెంటనే మందు అనేది ప్రేమతోని, వెంటనే మందు అనేది క్షమాపణతోని ఇవ్వగలిగితే ప్రతి మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞ వలె మనము జీవించగలుగుతాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆరోహణం అయ్యారు. ఆ ఆజ్ఞని మనం పాటించాలి అనగా కుటుంబాన్ని మనం అర్థము చేసుకోవాలి, కుటుంబముగా ప్రేరేపింపబడే విధంగా మన జీవితాలు ఉండాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. వచ్చే వారమంతా మన కుటుంబాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ వస్తువుల మీద ఆశ ఎక్కువగా కలిగి మనుషులని మనము బాధ పెడుతూ జీవిస్తున్నామా? మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను మనం అర్థము చేసుకోకుండా నా సంతోషం, నా సుఖము నాది అనే స్వార్థంతో జీవిస్తూ మన అనే కుటుంబాన్ని మనము బాధ పెడుతున్నామా? అలా ఉన్న కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు మీ అందరికీ పరిచయమే. ఈ మిషనరీ సంస్థ ఎంతో బలంగా, ఎంతో విశ్వసనీయతోని సేవ చేస్తుంది. అనేక ఆత్మల్ని రక్షణ మార్గంలో నడిపిస్తూ, రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరుస్తూ ఈ మినిస్ట్రీ ముందుకు కొనసాగుతుంది. అతి ముఖ్యంగా అందబడని ప్రాంతాలకు వెళ్ళి సువార్తని అందచేస్తూ వస్తుంది. ఇలా ఈ సేవ మేము చేయగలుగుతున్నామంటే దేవుని కృప, అతి ముఖ్యంగా మీ ప్రార్థన సహకారాలు. కాబట్టి ఇంకా ఎవరికైనా ఈ విధంగా సేవ చేయాలి, అందరి ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని అందచేయాలి, ఆత్మీయంగా ప్రతి వ్యక్తిని బలపరచాలి, అతి ముఖ్యంగా కుటుంబాల్ని బలపరచాలని ఆశ కలిగిన వారు మీరు మాకు సహాయం చేయగలుగుతారు. మీరొక్కరి ప్రోగ్రాంకి సహాయం చేయడం ద్వారా, లేకపోతే మినిస్ట్రీకి మీరు సహాయం చేయడం ద్వారా కోట్లాది ప్రజలు వారి కుటుంబాలని అర్థం చేసుకునే అవకాశం ఉంది. దేవుడిచ్చిన బహుమానం ఈ కుటుంబం అని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడిని నిండారుగా దీవించునుగాక.